వెల్కమ్ టు జ్ఞాన ప్రసూనం బైస్ట్రో ఛానల్. ఇవాటి వీడియోలో 2026 జూన్ మాసం 2వ తేదీ జరగబోయే గోచార గురు భగవానుని స్థాన మార్పు వల్ల మేషం నుండి మీనం వరకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి, మరియు గురుగ్రహం వంటి పెద్ద గ్రహం ఉచ్చ స్థితికి వచ్చినప్పుడు దాని ప్రభావం కేవలం ఒక దేశానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రభావం మరియు మార్పులు ఉంటాయో తెలుసుకుందాము. ఇక కన్యా రాశి వారికి 11వ స్థానమనే లాభస్థానంలో గురు భగవానుడు ప్రవేశిస్తున్నారు. రాశికి కరెక్ట్గా 11th హౌస్లో ట్రాన్సిట్ కాబోతున్నారు. ఈ గురు భగవానుని దృష్టి ఏ ఏ స్థానాలపై ఉంటుంది అంటే, రాశికి 3వ స్థానమైన వృశ్చికం, 5వ స్థానమనే మకరం, 7వ స్థానమనే మీనరాశిపై ఉంటుంది. ముందుగా 4-7 స్థానాలకు అధిపతి అయిన గురువు 11వ స్థానానికి ప్రవేశించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయంటే, లాభం, ఆదాయం, ధన ప్రవాహం, ఉద్యోగావకాశం, పదోన్నతి, ఎదుగుదల, విజయం మొదలైనవి వెతుక్కుంటూ వస్తాయి. సో 11వ స్థానంలో గురువు ఉండటం అనేది ధర్మబద్ధమైన సంపాదనను సూచిస్తుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నం విజయవంతమై గౌరవప్రదమైన ఆర్థిక స్థితిని పొందడానికి గురుగ్రహం పూర్తి శక్తిని ఇస్తుంది. ఇక గురు భగవానుని మొదటి వీక్షణ 3వ స్థానంపై ఉండడం వల్ల సహోదరులతో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి సాన్నిహిత్యం పెరుగుతుంది. వారి ద్వారా మీకు ఆర్థికంగా లేదా సలహాల రూపంలో పెద్ద మద్దతు లభిస్తుంది. తరచుగా చిన్న చిన్న ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. మీ ప్రతిభను బయట పెట్టడానికి ఇది సరైన సమయం అని చెప్పవచ్చు. మార్కెటింగ్ లేదా ఆన్లైన్ వృత్తులలో ఉన్నవారికి ఇది ఒక స్వర్ణ యుగం. తర్వాత రాశికి 5వ స్థానం పూర్వ పుణ్యస్థానమనే మకరంపై గురు వీక్షణ ఉండడం వల్ల ఎవరైతే సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారో వారికి గురు దృష్టి వల్ల ఆ యోగం కలుగుతుంది. సంతాన ప్రాప్తికి అడ్డుగా ఉన్న దోషాలు తొలగిపోయి శుభవార్త వినే అదృష్ట సమయం ఇది. ముఖ్యంగా 5వ స్థానం కేవలం సంతానమే కాకుండా మన పూర్వ పుణ్యస్థానం మరియు మనస్సుకు సంబంధించినది. కాబట్టి మానసిక ప్రశాంతత మరియు వంశాభివృద్ధిని ప్రసాదించే అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే కాలం. తర్వాత 7వ స్థానమనే మీనరాశిని గురువు వీక్షించడం గోచార శని భగవానుడి వల్ల ఏర్పడిన వివాహ అడ్డంకులు తొలగి గొప్ప ఉపశమనం ఏర్పడుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో విజయం, జీవిత భాగస్వామి ద్వారా అదృష్టం మీ సొంతం అవుతుంది. సొసైటీ ద్వారా గుర్తింపు ఏర్పడుతుంది. ఖచ్చితంగా కన్యా రాశి వారికి గురు దృష్టి వల్ల అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. ఇక నేను ఇప్పుడు చెప్పిన ఈ గురు భగవానుని స్థాన మార్పు ఫలితాలు కేవలం ఒక్కొక్క రాశికి సంబంధించినవి మాత్రమే అయితే, ప్రపంచవ్యాప్త మార్పుల పరంగా ఈ గురు సంచారం శుభమా లేక అశుభమా అని అడిగితే, మీ వ్యక్తిగత జాతకం ప్రకారం గురువు శుభస్థానంలో ఉండి మీ రాశికి యోగకారకుడిగా ఉంటూ మీకు గురుదశ లేదా గురుభుక్తి జరుగుతుంటే ఫలితాలు రెట్టింపు అవుతాయి. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో గురువు బలహీనంగా ఉన్నా లేదా అనుకూలించని స్థితిలో ఉన్న గోచార రీత్యా ఫలితాలు బాగున్నప్పటికీ మీకు వచ్చే ఫలితాలు తగ్గుతాయి. అంటే గోచారం అనేది ఒక ప్రేరణ మాత్రమే కానీ అసలు ఫలితం మీ జనన జాతకం మరియు మీకు జరిగే దశాభుక్తులపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయం అందరూ గమనించగలరు. ఇక గురువు
కర్కాటక రాశిలోకి ప్రవేశించడం మంచి విషయం. మీనంలో ఉన్న శనిని వీక్షించి శనిని శాంతపరుస్తారు. ఇది కూడా మంచి విషయం. బట్ గురువు సవ్య దిశలో, కేతువు అపసవ్య దిశలో సంచరిస్తూ సమీపించినప్పుడు, ముఖ్యంగా అక్టోబర్ మాసంలో అతిచార గమనం ద్వారా గురువు సింహరాశిలో కేతువుతో కలిసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థకు ఒక గ్రహణ స్థితి లాంటిది ఏర్పడుతుంది. ఇది కేవలం భారతదేశానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్త మార్పులకు దారితీస్తుంది. గురువు కేతువును సమీపించే సమయంలో పెద్ద పెద్ద ఆర్థిక సంస్థలు మరియు బ్యాంకుల నియమ నిబంధనల్లో మార్పులు రావచ్చు. ఇది కొంతమందికి కొలాప్సులా అనిపించినా దీర్ఘకాలంలో ఒక కొత్త వ్యవస్థకు పునాది అవుతుంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ ఎవరి జాతకంలో అయితే గురువు బలంగా ఉంటారో వారికి ఈ ఉచ్చ గురువు అద్భుతమైన యోగాన్ని, ప్రయోజనాలను కలిగిస్తాడు. ముఖ్యంగా 5 రాసుల వారికి గురువు యొక్క స్థాన మార్పు అనుకూలంగా ఉంటుంది. మిథునం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాసులకు అద్భుతమైన కాలం అని తెలియచేస్తూ తర్వాతి వీడియోలో తులారాశికి గురు భగవానుని స్థాన మార్పు వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేస్తాను. ధన్యవాదాలు.